హాయ్ అండి, అందరికీ నమస్కారం. శ్రావణ మాసంలో మనం కొన్ని పరిహారాలని పాటించడం వల్ల మనకైతే ఆర్థిక సమస్యలు అయితే తొలగిపోయి, నరదృష్టి అయితే తొలగిపోయి, లక్ష్మీదేవి కటాక్షం అయితే మనకి కలుగుతుందండి. ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అది మొత్తం తొలగిపోయి మనకి లక్ష్మీదేవి కటాక్షం అయితే కలుగుతుందండి. ఇప్పుడు నేను చెప్పబోయేది పూర్తిగా వినండి, వీడియో ఎండింగ్ వరకు చూడండి. గోమాతకి మనం ఈ శ్రావణ మాసంలో ఒకటి తినిపిస్తే మనకి ఆర్థిక సమస్యలు తీరిపోయి లక్ష్మీదేవి కటాక్షం అయితే మన పైన ఉంటుందండి. అది ఏంటి అంటే తౌడండి. తౌడు అందరికీ తెలిసే ఉంటుంది. తౌడుని మనం నీళ్ళల్లో కలిపి గోమాతకి తినిపించడం వల్ల మనకి ఆర్థిక సమస్యలు అయితే తీరిపోతాయండి. దాంతోపాటు పచ్చగడ్డి కూడా మనస్ఫూర్తిగా గోమాతకి తినిపించి మనం గోమాతకి 3 ప్రదక్షిణాలు చేసి మనం నమస్కారం అయితే చేసుకుంటే ఆర్థిక సమస్యలు ఏదైతే ఉన్నాయో అవైతే తొలగిపోతాయండి. ఈ శ్రావణ మాసంలో ఎప్పుడైనా తినిపించవచ్చు గోమాతకి, మీకు కుదిరిన రోజు. లేదు అంటే శుక్రవారం రోజు తినిపిస్తే చాలా విశేషమైన ఫలితం అయితే ఉంటుందండి. లక్ష్మీ కటాక్షం అయితే మనందరిపైన ఉంటుంది. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.